కన్ఫిగరేషన్ చేస్తున్నాం. రియల్ టైం ప్రాజెక్ట్లో కన్ఫిగరేషన్ ఏ సర్వర్లో చేస్తారండి? ఫస్ట్ 3 సర్వర్స్ ఉంటే ఏ సర్వర్లో చేస్తారు? 4 సర్వర్స్ ఉంటే ఏ సర్వర్లో చేస్తారు? డెవలప్మెంట్ సర్వర్లో చేస్తారు. 4 సర్వర్స్ ఉంటే శాండ్ బాక్స్ కి డెవలప్మెంట్ కి డిఫరెంట్ ఏంటంటే అసలు ఎందుకంటే అసలు చెప్పాను నేను బేసిక్ ఫస్ట్లో చెప్పాను. మనం కన్సల్టెంట్గా తెలుసుకోవాలి కదా. శాండ్ బాక్స్కి డెవలప్మెంట్కి డిఫరెంట్ అండి. శాండ్ బాక్స్ అనేది కాపీయింగ్ క్లయింట్ అండి. దాంట్లో ఏం చేయం, చేసిన కన్ఫిగరేషన్ ట్రాన్స్ఫర్ బ్యాకప్ పెట్టుకుంటాడండి బేసిస్ కన్సల్టెంట్. కాపీయింగ్ క్లయింట్ అండి అది. సాధారణంగా 90% పైన ప్రాజెక్టులన్నీ కూడా 3 సర్వర్సే ఉంటాయండి. డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్. 4 సర్వర్స్ ఉన్నా 3 సర్వర్స్ ఉన్న టెస్టింగ్ దేంట్లో చేస్తామండి? 4 సర్వర్స్ ఉంటే టెస్టింగ్ డెవలప్మెంట్లో చేస్తాం కదా ఏమండి? క్వాలిటీ సర్వర్స్ 4 ఉన్నా 3 ఉన్నా క్వాలిటీలో చేస్తామండి. ఎస్ సార్. సో బ్యాక్ వస్తున్నానండి. సో కన్ఫిగరేషన్లో అండ్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేకి ఐఎంజీ యాక్టివిటీ, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్, సీరియల్ నెంబర్, డిస్క్రిప్షన్, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్, ట్రాన్సాక్షన్ కోడ్, ఈసీసీ టు S4 HANA చేంజ్. ఎందుకు రాశానంటే ఒక సపోర్ట్ ప్రాజెక్ట్లో ఈ అవసరం ఉంటుంది. ఈసీసీకి S4 HANAకి ప్రతి పాయింట్ చేంజ్ లేదు ఇక్కడ రాస్తానండి. అంటే మీరు ఇద్దరు ఈసీసీ ప్రాజెక్ట్ కింద వెళ్ళొచ్చు, ఇద్దరు S4 HANA కింద వెళ్ళొచ్చు. కన్ఫిగరేషన్ అంతా ఎక్సెల్ షీట్ అంటే 3 ప్రాజెక్టులు లింక్ అయి ఉన్నాయండి. ఈసీసీ, S4 HANA అండ్ సపోర్ట్ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేసుకోవడానికి ఇదండి. ఫస్ట్ వచ్చి సేల్స్ ఆర్గనైజేషన్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చూడండి, డెఫినిషన్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, డిఫైన్ సేల్స్ ఆర్గనైజేషన్, ట్రాన్స్పోర్ట్ ట్రాన్సాక్షన్ కోడ్ చూడండి ఇక్కడ లాస్ట్ 4 డిజిట్స్ అండి, OVX5. ఒక 2 ఇయర్స్ కొన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వచ్చేసి సపోర్ట్ లేదన్న జాబ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు పాత్కి వెళ్ళవలసిన అవసరం లేదు. ఒక ఎర్రర్ వచ్చింది సేల్స్ ఆర్గనైజేషన్లో, OVX5 కొడతారు డైరెక్ట్గా. ఇంకొక స్క్రీన్ ఓపెన్ చేస్తున్నానండి. ఇక్కడ ఈ స్క్రీన్ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకోండి /n అండి. ఈ /n అని ఇచ్చుకునే మీరు OVX5 కొట్టాలండి. OVX5 డైరెక్ట్ వచ్చేసిందండి సేల్స్ ఆర్గనైజేషన్. అదే ఈజీ యాక్సెస్లో ఉన్నారనుకోండి డైరెక్ట్ ట్రాన్సాక్షన్ కూడా ఎంటర్ చేయొచ్చండి, OVX5. అర్థమైందా చంద్రకాంత్ గారు, గణేష్ గారు? అర్థమైందా? ట్రాన్సాక్షన్ కోడ్ని ఏది గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. టేబుల్స్ ఒక 5 to 6, ట్రాన్సాక్షన్ కోడ్స్ ఒక 5 to 6 ఎన్నో ఉంటాయండి అంతే. ఎందుకంటే మోర్ దెన్ 500 ప్లస్ ఉంటాయి, మోర్ దెన్ 500 టేబుల్స్ ఉంటాయి. మనం ఏది గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. నేను ఈ ఎక్సెల్ షీట్ ఇచ్చేటువంటి ఇది డంప్ చేసుకోండి, డెస్క్టాప్ మీద పెట్టుకోండి. ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా ఉపయోగపడుతుంది, ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా. ఇప్పుడు మండే నుంచి చెప్తానండి, ఇంకొక ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసుకుని మీరు టెక్నిక్స్ చెప్తానండి. 12 బాక్సుల కింద తయారు చేసుకోండి. 12 బాక్సులు అండి, 12 బాక్సుల కింద చేయండి. ఇలాగా ఒకే ఎక్సెల్ షీట్లో ఉండాలండి, ఇలా 12 బాక్సులు. ఇప్పటికి మీకు ఈసీసీ ప్రాజెక్ట్స్ గురించి ఈ బాక్స్లో పెట్టుకోవాలి. ఈసీసీ ఏఎస్ఏపి మెథడాలజీ ఒక లైన్లో రాసుకోవాలి. ప్రిపేర్, బ్లూ ప్రింట్, ఫైనలైజేషన్, గో లైవ్ సపోర్ట్. S4 HANA స్టేజెస్ 5 ఒక లైన్లో రాసుకోవాలి. డిఫరెన్సియేషన్ సెకండ్ స్టేజ్, అంతే అయిపోయింది. ఇంటర్వ్యూ కాల్ వచ్చింది అనుకోండి, ఈ షీట్ ఓపెన్ చేస్తారు అంతే. ఎప్పుడు వచ్చినా ఇమీడియట్ ఇంటర్వ్యూ అయినా చేసేసి ఇలా ఉండాలి. ఆ టెక్నిక్ అండి. ఇంటర్వ్యూ త్రూ 2 మాక్ ఇంటర్వ్యూలు ఉంటాయి మనకి ఇక్కడ. మంత్ ఎండ్కి మాక్ ఇంటర్వ్యూ చేస్తానండి, సబ్మిట్ అయిన దాని మీద. క్లాసులు అన్నీ అయిపోయి లాస్ట్లో ఒక ఇంటర్వ్యూ ఉంటుందండి. అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ అండి. మన ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఎలా ఉంటుంది ఇంటర్వ్యూ ప్యానల్లో. నేను 1.5 year ఇంటర్వ్యూ ప్యానల్లో వర్క్ చేశానండి, 1.5 year. ఈవినింగ్ మనకి స్లాట్స్ ఇస్తారండి. ఆ స్లాట్స్లో 9 క్వశ్చన్స్ ఉంటాయండి. షీట్ ఇస్తారండి, ఒక షీట్ మాకు 9 క్వశ్చన్స్ ఉంటాయండి. టెక్నికల్గా 9లో 6 కానీ 5 కానీ త్రో అయితే సెలెక్ట్ చేసి ఇవ్వమంటారండి. తర్వాత మేనేజర్ రౌండ్కి వెళ్ళిపోతుంది. 30 minutesలో 20 minutes ఇంటర్వ్యూ ఉంటుంది, 10 minutes మేనేజర్ రౌండ్ ఉంటుందండి. మ్యాక్సిమం వాడు 30 minutes మాకు స్లాట్ ఇస్తారండి. 30 minutesలో మేము 10 minutes మీ పర్సనల్ అడుగుతా అంటే మీ ప్రొఫైల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత 20 minutes ఉంటాయండి. ఈ 20 minutesలో ఇప్పటివరకు చేసిన సబ్జెక్ట్ మీద ఒక పాయింట్ వచ్చేస్తుంది, ఈ బాక్స్లో ఉండదు. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చెప్పానండి, ఈ సెకండ్ బాక్స్లో పెట్టుకోవాలి. షార్ట్ కట్లో రాసుకోవాలండి ఆ ఎక్సెల్ షీట్ అనేది. అది ఎలాగనేది నేను చెప్తాను నెక్స్ట్ లెవెల్లో. సో ఇప్పుడు మనం కన్ఫిగరేషన్ చేస్తున్నామండి. SPROలోకి వెళ్తున్నాం, IMGలోకి వెళ్తున్నాం, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో వెళ్తున్నాం, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేకి IMG యాక్టివిటీ.
అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ట్రాన్సాక్షన్ కోడ్స్ కావాలనుకోండి, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేకి ఐఎంజెడ్ ఏది గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, డెఫినేషన్లోకి వెళ్తున్నాను, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లోకి వెళ్తున్నాను. మీ సేల్స్ ఆర్గనైజేషన్ మీకు 2 ఉంటే 2 చేసుకోండి. డిఫైన్ సేల్స్ ఆర్గనైజేషన్ ఉందని సెలెక్ట్ చేసుకోండి, డబుల్ క్లిక్. 2 ఉంటే 2, either 2 or 3 or 4 whatever, ఎన్నైనా ఉంటే చేసుకోవచ్చు. సో గో టు న్యూ ఎంట్రీస్. సేల్స్ ఆర్గనైజేషన్ ఏంటంటే బీపీఎస్, బ్రిటిష్ పెట్రోలియం సేల్స్ ఆర్గ్ అని రాస్తున్నారండి. కరెన్సీ ఏంటండి ఐఎన్ఆర్. యూఎస్డీలో ఉన్నారనుకోండి, యూఎస్డీ ఎంటర్ చేసుకుంటారు. యూఎస్డీ ఇవన్నీ అవసరం లేదండి, ఇంకా నాట్ రిక్వైర్డ్. అడ్రస్ అడుగుతాను సేవ్ చేసినండి. ఇది వార్నింగ్ మెసేజ్, జస్ట్ వార్నింగ్ మెసేజ్, జస్ట్ ఎంటర్. ఇప్పుడు అడ్రస్ ఎక్కడండి? మనం బ్లూ ప్రింట్లో మెన్షన్ చేసిన అడ్రస్ ఇక్కడ కన్ఫిగర్ చేయాలి. మీరు ఏదైతే బ్లూ ప్రింట్లో ఎంటర్ చేశారో అదే కన్ఫిగరేషన్ మీరు ఎంటర్ చేయాలండి. టైటిల్ సేల్స్ ఆర్గనైజేషన్, బీపీ సేల్స్ ఆర్గనైజేషన్. చాలా నీట్గా రాసుకోవాలండి ప్రతిదీ. ఎందుకంటే రిపోర్టింగ్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఎర్రర్స్ వచ్చినాయనుకోండి, పేపర్ మళ్ళీ ప్రోగ్రామ్ మార్చవలసి వస్తుందండి. రిపోర్టింగ్లో ఎర్రర్స్ వస్తాయి, అది యూజర్స్ యాక్సెప్ట్ చేయరు. మా హనుమాన్ గారు మీకు తెలుసు, అది రిపోర్ట్లో చిన్న చిన్న ఎర్రర్స్ ఉన్నా మళ్ళీ ప్రోగ్రామ్ చేంజ్ చేయాలి. అది అది ఎవరికి ఇస్తారండి? అంటే అది ఇష్యూ పేపర్కి మెయిల్ చేస్తాడు, పేపర్ మళ్ళీ మాడిఫై చేస్తాడు. అదే సిఆర్ అంటారండి దాన్ని. సిఆర్ అంటే చేంజ్ రిక్వెస్ట్ అంటారండి. రిక్వెస్ట్ నెంబర్ మారుస్తారు మళ్ళీ. సో సెర్చ్ టర్మ్ బి. సో స్ట్రీట్ నెంబర్ మేబీ ఎల్బీ నగర్, వాట్ ఎవర్ మీ అడ్రస్ మీరు మెన్షన్ చేసుకోండి. హౌస్ నెంబర్ సంథింగ్, బ్లూ ప్రింట్లో ఏది ఉంటుంది, ఎందుకంటే క్లయింట్ ఇచ్చిందే తీసుకోవాలి. కన్ఫిగరేషన్ అంటే బ్లూ ప్రింట్ని పక్కన పెట్టుకుని, మీకు బుక్ ఉంటుంది కదండి, ఆ బుక్ పక్కన పెట్టుకోండి. లేకపోతే డాక్యుమెంట్ డైరెక్ట్ ఓపెన్ చేసి చూసుకుని 1 by 1 ఎంటర్ చేసుకోవాలి. ఏది రాంగ్ ఎంటర్ చేసినా క్లయింట్ యాక్సెప్ట్ చేయడు, టెస్టింగ్లో ఆగిపోద్దండి, యూఐటీలో ఆపేస్తారు. అన్నీ చూసుకుంటారండి వాళ్ళు. ఎందుకంటే మీరు ఇంప్లిమెంట్ చేసాక మీరు ఉండరు ఇక్కడ, వాళ్ళే ట్రబుల్లో పడతారు. అందుకే ప్రతిదీ క్లీన్ అండ్ గ్రీన్ చెక్ చేసుకుంటారండి. ప్రాజెక్ట్